తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో రబీ సీజన్లో సాగుతున్న మొక్కజొన్న పంటకు ప్రభుత్వానికి క్వింటాకు 2400 మద్దతు ధర ప్రకటించి పంట ఉన్న ప్రాంతాల్లో ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో రైతులు విస్తృతంగా మొక్కజొన్న సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక దళారులు సిండికేట్ గా మారి క్వింటాకు 1600 నుంచి 1700కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఖరీఫ్లలో వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, యుద్ధ ప్రభావంతో మొక్కజొన్న, అరటి వంటి వాణిజ్య పంటల ఎగుమతులు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. మరి ప్రధానమైనది అత్యంత ఎక్కువ సాగు అవుతుంది. అన్ని మండలాల్లో రైతు విరివిగా సాగు చేస్తుంది. రబీ సీజన్లో మొక్కజొన్న పంట. ఈరోజు మొక్కజొన్న పంట రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారి ద్వారా. ఎందుకంటే 22,400 రూపాయలు క్వింటాల్ కొనుగోలు చేయాలనేది. అదే సమయంలో గతంలో ప్రభుత్వం మద్దతు ధరను అమలు చేయకుండా వివిధ రూపాయలు వంకలు చెప్పి దళారులు సిండికేట్ అయిపోయి రైతుల్ని సర్వనాశనం చేస్తూ దగాకు గురి చేస్తున్నారు. క్వింటాకి గత అనుభవం చూసుకుంటే మరి 1400 నుంచి 1500 మించి కొనుగోలు చేసిన నేపథ్యాలు లేవు. బాగా పంట నష్టం జరిగిందని పేరుతో 800 కూడా కొనుగోలు చేసిన పరిస్థితులు ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఈ మొక్కజొన్న, అలాగనే అరటి తదితర పంటలు, వాణిజ్య పంటలు కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అందులో భాగంగా గౌరవ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి కూడా వచ్చాం. ఇది ప్రారంభం మాత్రమే. అవసరం వస్తే అన్ని సచివాలయాల పరిధిలోనే మండలాలు కూడా ధర్నాలు సిద్ధమవుతాం. మేము ఒకటే గవర్నమెంట్ కోరుతున్నాం, గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలాగైతే ఏర్పాటు చేసి రైతును ఆదుకుంటున్నారో అదే పద్ధతిలో మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆయా ఆర్ఎస్కేల పరిధిలో కొనుగోలు